భారత్కు భద్రత ముప్పు అనగానే మన చూపు వెంటనే పశ్చిమంగా పాకిస్తాన్ వైపు, ఉత్తరంగా చైనా సరిహద్దుల వైపు వెళ్తుంది. కానీ ఇప్పుడు అసలైన ముప్పు మనకు తెలియకుండానే వెరీ సైలెంట్గా భారతదేశ తూర్పు ముఖద్వారం వద్ద రూపుదిద్దుకుంటోంది. అవును, మన వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతమైన మయన్మార్లో ఇప్పుడు సముద్ర గర్భ యుద్ధానికి సరికొత్త స్కెచ్ వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశమైన ఉత్తర కొరియా టెక్నాలజీతో మయన్మార్ సైన్యం రహస్యంగా జలంతర్గామిని నిర్మిస్తోంది. దీనికి తోడు మన ఈశాన్య సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న బంగాళాఖాతం ఒక్కసారిగా ఎందుకు వేడెక్కుతోంది? విశాఖపట్నంలోని భారత నౌకాదళ కేంద్రానికి ఈ పరిణామాలు ఎలాంటి సవాలు విసిరబోతున్నాయి? మయన్మార్ సరిహద్దులో అసలు ఏం జరుగుతోంది? ఉత్తర కొరియా, చైనాల తెర వెనుక వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. మయన్మార్ సబ్మరైన్ వెనుక కిమ్ హ్యాండ్. బంగాళాఖాతంలో చైనా, కొరియా కొత్త స్కెచ్. ఇండియా ఈస్టర్న్ బోర్డర్లో ఏం జరుగుతోంది? భారత ఈశాన్య రాష్ట్రాలకు ఆనుకొని ఉంటుంది మయన్మార్. ఈ దేశంతో భారత్కు ఎలాంటి శత్రుత్వం లేదు. అలా అని భారత్కు అనుకూలమైన దేశం కాదు. మయన్మార్ తాజాగా సొంతంగా మొట్టమొదటిసారి ఓ జలాంతర్గామిని నిర్మిస్తోంది. అందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు తాజాగా వెలువడ్డాయి. ఈ జలాంతర్గామి ఉత్తర కొరియాకు చెందిన సాంగో క్లాస్ సబ్మెరైన్ను పోలి ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆకాశం నుంచి చూసినప్పుడు 14 మీటర్ల పొడవున్న సబ్మెరైన్ భయంకరంగా కనిపించకపోవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఒక చిన్న జలాంతర్గామి కూడా పవర్ఫుల్ కంట్రీస్ వ్యూహాలను కూడా తలకిందులు చేయగలదు. ఒకవేళ ఉత్తర కొరియా సాంకేతిక సహాయంతో సబ్మెరైన్ మయన్మార్ నిర్మిస్తుంటే భారతదేశానికి ఇది ముప్పే. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ప్రత్యేకించి మయన్మార్ సబ్మెరైన్ లోతు తక్కువగా ఉండి రద్దీగా ఉండే తీర ప్రాంతాల్లో నిఘా కోసం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి ఎంతటి భారీ నౌక దళాలైనా తీవ్రమైన సవాళ్లు విసరగలవు. అయితే ఇందులో డేంజరస్ అంశం ఏంటంటే గతంలో సబ్మెరైన్లను నిర్మించే సామర్థ్యం మయన్మార్కు లేదు. ఇన్నాళ్ళు ఆ దేశ నౌకాదళం తమ అవసరాల కోసం విదేశీ సరఫరాదారులపైనే ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు సముద్రగర్భ పోరాటం చేసే సబ్మెరైన్ను సొంతంగా తయారు చేసుకునే దిశగా మయన్మార్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆకాంక్షలు ఏకాకిగా ఉన్న ఉత్తర కొరియా సొంతంగా సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటోంది. ఆ దేశం సహకారంతోనే మయన్మార్ సొంతంగా సబ్మెరైన్ను నిర్మించుకుంటోంది. ఆర్థికంగా ఉత్తర కొరియా బలహీనంగా ఉండవచ్చు. కానీ క్షిపణి సాంకేతికత, సబ్మెరైన్ డిజైన్, మిలిటరీ ఇంజనీరింగ్ విషయానికి వస్తే తన నైపుణ్యాన్ని ఇతర దేశాలకు ప్యాంగాంగ్ పెద్ద ఎత్తున విక్రయిస్తోంది. అసలు ప్రశ్న ఏమిటంటే ఉత్తర కొరియా సహాయంతో మయన్మార్ జలంతర్గామిని నిర్మిస్తే భారత్ ఎందుకు టెన్షన్ పడాలి? ఎందుకంటే మయన్మార్ కేవలం పొరుగు దేశం మాత్రమే కాదు, భారతదేశానికి ఆగ్నేయ ఆసియాకు మధ్య అత్యంత కీలకమైన వ్యూహాత్మక రక్షణ వలయం. ఇరు దేశాల మధ్య 1600 కిలోమీటర్ల భూ సరిహద్దే ఉంది. అంతేకాకుండా అంతకంతకు పోటీ పెరుగుతూ రాజకీయంగా వేడెక్కుతున్న సముద్ర జలాల్లోకి మయన్మార్ తీర ప్రాంతం నేరుగా తెరుచుకుంటుంది. మయన్మార్తో రాత్రికి రాత్రే ప్రత్యక్ష సైనిక ముప్పు పొంచి ఉందనేది భారత్ ఆందోళన కాదు. ఆందోళన అంతా మారుతున్న వ్యూహాత్మక పరిణామాల గురించే. మయన్మార్, ఉత్తర కొరియా మధ్య సైనిక సహకారం పెరుగుతోంది. భారత తూర్పు సముద్ర తీర ప్రాంతంలో నౌకాదళ సామర్థ్యాలు విస్తరిస్తున్నాయి. అలాగే భారత్ వ్యూహాత్మక సరిహద్దులకు అత్యంత సమీపంలోకి బాహ్య శక్తులు చొరబడే అవకాశం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్నాయి. చైనా నౌకలు, జలాంతర్గాములపై ఇప్పటికే ఢిల్లీ నిఘా పెట్టిన తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనికి తోడు పాకిస్తాన్ బంగాళాఖాతంలో సబ్మెరైన్లను మోహరించాలని యోచిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న తూర్పు సముద్ర తీరం ఒక్కసారిగా వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఇది భారతదేశానికి అత్యంత కీలకమైనది. ఎందుకంటే భారత్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన నౌకాదళ కేంద్రం విశాఖపట్నం ఈ బంగాళాఖాత తీరంలోనే ఉంది. బంగాళాఖాతంలో జలాంతర్గాముల కార్యకలాపాలు ఏమాత్రం విస్తరించినా భారత నౌకాదళం ఈ ప్రాంతంలోని సముద్ర గర్భ కదలికలపై మరింత నిశితంగా పక్కాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మయన్మార్ ఇప్పటికే చైనా తయారీ టైపు 035 సబ్మెరైన్లను వాడుతోంది. ఇప్పుడు ఆ దేశం సొంతంగా సాంగో క్లాస్ తయారు చేసుకునే సబ్మెరైన్ కూడా తోడవుతోంది. మయన్మార్ నౌకాదళం అటు భారీ చైనా అటాక్ సబ్మెరైన్లతో తూర్పు తీర ప్రాంతం డేంజరస్గా మారుతోంది. ఈ సరికొత్త వ్యూహం సరిహద్దుల్లో కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. మయన్మార్లో ఒకే ఒక్క చైనా సబ్మెరైన్ ఉండటం అనేది ఒక సామర్థ్యం మాత్రమే. కానీ చైనా అటాకింగ్ సబ్మెరైన్లు, ఉత్తర కొరియా స్టెల్త్ సబ్మెరైన్లు కూడా కలిపి ఒకే నౌకాదళంగా రంగంలోకి మయన్మార్ దిగటం పక్కా వ్యూహమే. భారతదేశ విషయానికొస్తే తూర్పు సముద్ర ద్వారం వద్ద జలాలు మరింత రద్దీగా మారడమే కాకుండా శత్రువుల కదలికలను అంచనా వేయటం మరింత కష్టతరంగా మారుతోంది.
ఈ జలాంతర్గాముల వ్యవహారం ఇలా ఉండగానే మరోవైపు మరొక కీలక పరిణామం కూడా తెరపైకి వస్తోంది. భారత సరిహద్దులకు సమీపంలో మయన్మార్ దాడులను తీవ్రతరం చేసింది. ఇటీవల కలే, చిన్ ప్రాంతాల చుట్టూ దాడులకు మయన్మార్ ప్రభుత్వం దిగింది. ఎంతో సున్నితమైన భారత్ సరిహద్దు ప్రాంతాలకు ఈ రెండు సమీపంలోనే ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం సరిహద్దుల్లోకి వచ్చింది. కొన్ని వారాలుగా మయన్మార్ సైన్యం యుద్ధరంగంలో వరుస విజయాలు సాధిస్తోంది. ఇందులో భాగంగా భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న యాజ్యాగ్యో గ్రామాన్ని మయన్మార్ సైనిక ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. చూసేందుకు ఈ పరిణామం మయన్మార్ సివిల్ వార్లో భాగంగా కనిపించవచ్చు. కానీ భారత్కు మాత్రం ఇక్కడ పణంగా పెడుతున్న ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ ఘర్షణలన్నీ మోరే తము కారిడార్కు సమీపంలోనే జరుగుతున్నాయి. భారత్ ఆగ్నేయాసియాతో అనుసంధానించే అత్యంత కీలకమైన భూమార్గాల్లో ఇదొకటి. ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న టైమింగ్ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనది. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హయింగ్లు ఇటీవల భారత్లో పర్యటించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సరిహద్దు భద్రతపై కీలక చర్చలు జరిపాడు. ఈ పర్యటన జరిగిన కొద్ది కాలానికే మయన్మార్ సైనిక చర్యలు ఊపందుకున్నాయి. అధికారికంగా ఇరు పక్షాలు భద్రత, స్థిరత్వంపై సహకారాన్ని నొక్కి చెప్పినప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలు మాత్రం వేరే స్టోరీని చెబుతున్నాయి. అయితే ఒక్క సబ్మెరైన్తో ఆసియా ఖండం రూపురేఖలు మారిపోవు. ఉత్తర కొరియా సబ్మెరైన్ టెక్నాలజీ మయన్మార్ను రాత్రికి రాత్రే శక్తివంతమైన దేశంగా మార్చకపోవచ్చు. అలాగే ఒక శాటిలైట్ చిత్రం వ్యూహాత్మక సమతుల్యతను తిరిగి రాయలేదు. కానీ పెద్ద భౌగోళిక రాజకీయ మార్పులు ఎప్పుడూ నాటకీయమైన హెడ్లైన్స్తో మాత్రం ప్రారంభం అవ్వవు. ఆ పరిణామాలు చాలా నిశ్శబ్దంగా మొదలవుతాయి. మయన్మార్ సబ్మెరైన్ ప్రాజెక్టు కూడా సరిగ్గా అలాంటిదే కావచ్చు. ఒక పెద్ద కథకు ఇది ఆరంభం మాత్రమే. ఉత్తర కొరియా సాంకేతికత, చైనా ప్రభావం, అస్థిరమైన భారత సరిహద్దులు, వీటన్నిటితో ప్రమాదం పొంచి ఉంది. భారతదేశ జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన జలాల్లో ఈ సైనిక కార్యకలాపాలని విస్తరిస్తున్నాయి. ఢిల్లీకి ఇప్పుడున్న సవాలు మయన్మార్ ఈరోజు ఏం చేయగలదనేది కాదు, రేపు అది ఏ స్థాయికి చేరుకోగలదో, దాని సామర్థ్యం ఎలాంటిదో ముందుగానే అంచనా వేయడమే అసలైన సవాల్. సరిహద్దుల్లో పొంచి ఉన్న ఈ నిశ్శబ్ద ముప్పును భారత్ ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బంగాళాఖాతంలో రేగుతున్న ఈ అలలు కేవలం మయన్మార్ నౌకాదళ ఎదుగుదలను మాత్రమే చూపించడం లేదు. తెర వెనుక చైనా, ఉత్తర కొరియాల వ్యూహాత్మక చొరబాటును కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇన్నాళ్లు పాకిస్తాన్, చైనా సరిహద్దుల వైపే చూసిన న్యూఢిల్లీ ఇప్పుడు తూర్పు తీరంపై మరింత పటిష్టమైన రక్షణ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే సముద్ర గర్భంలో దాగి ఉన్న ముప్పు కంటికి కనిపించకపోవచ్చు, కానీ అది తెచ్చే ముప్పు మాత్రం ఊహకందని విధంగా ఉంటుంది. మయన్మార్ అడుగులపై భారత్ నిఘా ఎంత పటిష్టంగా ఉండబోతుందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న.